ఐపీఎల్ 2025లో భాగంగా 16వ ఐపీఎల్ మ్యాచ్ లక్నో ముంబై ఇండియన్స్ జట్ల మధ్య లక్నో వేదికగా ఎకానా స్టేడియంలో ఏప్రిల్ 4వ తేదీన జరగనుంది. లక్నో జట్టు ఇప్పటికే సొంత గడ్డపై ఆడిన మొదటి మ్యాచ్లో ఓటమి పాలైంది. దీంతో హోమ్ గ్రౌండ్ పై ఆడబోయే రెండో మ్యాచ్లోనైనా సత్తా చాటి విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ముంబై జట్టు వాంకడేలో మొదటి విజయాన్ని నమోదు చేసి ఈ సీజన్లో విజయాల ఖాతా తెరిచి ఈ మ్యాచ్ కోసం సన్నద్దం అవుతోంది. ఈ సీజన్లో లక్నో జట్టు ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడగా 2 మ్యాచ్లు ఓడిపోయి ఒక దాంట్లో విజయం సాధించింది. ముంబై కూడా ఈ సీజన్లో ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడగా 2 ఓడిపోయి ఒక దాంట్లో విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్ 2 జట్లకు కీలకం కాబట్టి ఖచ్చితంగా గెలవాలి అని పట్టుదలతో ఉన్నాయి. ఎల్ఎస్జీ ముంబై ఇప్పటి వరకు 6 మ్యాచ్ల్లో తలపడగా 5 లక్నో ఒకే ఒక మ్యాచ్లో ముంబై గెలిచింది. దీన్ని బట్టి ముంబై జట్టు లక్నోపై పైచేయి సాధించడానికి ఎంత పట్టుదలతో ఈ మ్యాచ్ ఆడనుందో అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్ కోసం 2 జట్లలో ఏమన్నా మార్పులు చోటు చేసుకుంటాయా, ఏ జట్టుకి గెలిచే అవకాశం ఉంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. లక్నో బ్యాటింగ్ ఆర్డర్ ప్రస్తుతం పటిష్టంగానే కనపడుతోంది. మార్కరం గత మ్యాచ్లో ఫామ్ లోకి రావడం, మిచెల్ మార్ష్, పూరన్ లాంటి హిట్టర్లు సూపర్ ఫామ్ లో ఉండడం, మిల్లర్, సమద్ లాంటి ఫినిషర్లు జట్టులో ఉండడం ఆ జట్టుకు అతిపెద్ద బలం. ఇక మిడిల్ ఆర్డర్ లో బదోని యాంకర్ రోల్ పోషించగలుగుతున్నాడు, వికెట్లు పడకుండా కాపాడుతున్నాడు. ఇలా లక్నో జట్టు బ్యాటింగ్ బలంగా కనిపిస్తున్నా ఆ జట్టులో ఉన్న ఒకే ఒక్క బ్యాటింగ్ లోపం ఏంటంటే కెప్టెన్ రిషబ్ పంత్ అస్సలు బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. కనీస పరుగులు కూడా చేయలేక ఆపసోపాలు పడుతున్నాడు. పంత్ తన ఫామ్ ను అందిపుచ్చుకోకపోతే ఎల్ఎస్జీకి మరిన్ని కష్టాలు తప్పవు. ఎల్ఎస్జీ బ్యాటింగ్ విభాగంలో ప్రస్తుతం ఎటువంటి మార్పులు చేయదు. ఇక ముంబై జట్టు బ్యాటింగ్ ఆర్డర్ విషయానికొస్తే ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ ఫామ్ లోకి రావడం, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ముగ్గురు కూడా అద్భుతంగా ఆడుతూ మంచి ఫామ్ లో ఉండడం ముంబైకి కలిసొచ్చే అంశం. అయితే ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ, విల్ జాక్స్, నమన్ధీర్ ఈ ముగ్గురు కూడా పూర్తి అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నారు. 20 పరుగులకు మించి చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు. వీరి స్థానంలో కొత్త బ్యాటర్ ను తీసుకుందామన్నా ముంబై బెంచ్ లో బ్యాటింగ్ విభాగం అంత గొప్పగా లేదు. ఈ నేపథ్యంలో ముంబై బ్యాటింగ్ లో కూడా ఎటువంటి మార్పులు ఉండవు. బ్యాటింగ్ విభాగాన్ని విశ్లేషిస్తే ముంబై కంటే లక్నో బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. భారీ హిట్టర్లు, మ్యాచ్ను అమాంతం లాగేసుకోగలిగే హిట్టర్లు లక్నో జట్టులో ఉండడం, వారు ప్రస్తుతం సూపర్ ఫామ్ లో బ్యాటింగ్ చేయడం ఆ జట్టుకు పెద్ద వరమని చెప్పాలి. ఇక బౌలింగ్ విషయానికొస్తే లక్నో జట్టు బౌలింగ్ అత్యంత అధ్వానంగా ఉంది. సరైన ఫాస్ట్ బౌలర్లు లేకపోవడం, స్పిన్నర్లు పేలవంగా బౌలింగ్ చేయడం ఆ జట్టును ముంచేస్తూ ఉంది. ఫాస్ట్ బౌలర్లు శార్దుల్ ఠాకూర్, ఆవిష్ ఖాన్ ఇద్దరు కూడా జాక్పాట్ బౌలర్లు. ఎప్పుడు బాగా వేస్తారో ఎప్పుడు బాగా వేయరో వారికే తెలీదు. ఇక స్పిన్ బౌలర్స్ లో బిష్నోయ్ పూర్తి అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నాడు. స్పిన్నర్ మణిమారన్ సిద్ధార్థ్ ఎక్కువగా పరుగులు ఇస్తున్నాడు. దిగ్వేష్ రతి ఒక్కడే ప్రభావవంతంగా బౌలింగ్ చేస్తున్నాడు. లక్నో పిచ్ ఫాస్ట్ బౌలర్లకు బాగానే అనుకూలిస్తోంది కాబట్టి మణిమారన్, సిద్ధార్థ్ స్థానంలో ప్రిన్స్ యాదవ్ జట్టులోకొస్తాడు. ప్రిన్స్ యాదవ్ లక్నో ఆడిన రెండో మ్యాచ్లో అద్భుతంగా ఆడి సత్తా చాటాడు కాబట్టి ప్రిన్స్ యాదవ్ తిరిగి జట్టులో చేరుతాడు. ఈ ఒక్క మార్పుతో లక్నో బరిలోకి దిగనుంది. ఇక ముంబై జట్టు విషయానికి వస్తే బౌల్ట్, దీపక్ చాహర్లకు తోడు యువ సంచలనం అశ్వనీ కుమార్ అద్భుత బౌలింగ్ తో సరికొత్త స్టార్ గా మారాడు. ఈ ముగ్గురి కలయిక కారణంగా ముంబై జట్టు ఫాస్ట్ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. హార్దిక్ పాండ్యా కూడా బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. శాంట్నర్, విఘ్నేష్ పుత్తూర్ ఇద్దరు కూడా స్పిన్ బౌలింగ్ ని బాగానే వేస్తున్నారు. కాబట్టి ముంబై బౌలింగ్ విభాగంలో కూడా ఎటువంటి మార్పు చేయదు. 2 జట్ల బౌలింగ్లను పరిశీలిస్తే లక్నో కంటే ముంబై జట్టు బౌలింగ్ బలంగా కనపడుతోంది. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే ఈ మ్యాచ్ లో ముంబై జట్టుకు గెలిచే అవకాశం 70%, లక్నో జట్టుకు గెలిచే అవకాశం 30%గా ఉంది. అయితే మిచెల్ మార్ష్, పూరన్, మిల్లర్ ను గనక ముంబై బౌలర్లు సరిగ్గా అడ్డుకోకపోతే మాత్రం వారి విధ్వంసం దెబ్బకి లక్నోయే గెలవడం ఖాయం. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అని భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.